రైతు సోదరులందరికీ నమస్కారాలు. మిర్చి రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధాన సమస్య వేరుకుళ్ళుడు. వేరుకుళ్ళుడు అనేది వచ్చిన తర్వాత తోటల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. వేరుకుళ్ళుడిని సమూలంగా శాశ్వతంగా దానికి పరిష్కారం కావాలి అని అంటే ప్రారంభం నుంచోనే జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుకుళ్ళుడు అనేది ఎందుకు వస్తుంది? వేరుకుళ్ళుడు రావటానికి మన భూమిలో మంచి సూక్ష్మజీవులు కంప్లీట్గా చనిపోయినాయి. మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోయినాయి. చెడు చేసే సూక్ష్మజీవుల సంఖ్య అనేది ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైంది? మంచి బ్యాక్టీరియా లేదు, చెడు బ్యాక్టీరియా అనేది విపరీతంగా మన భూములలో ఉంది. అది కెమికల్స్, రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం వలన కంప్లీట్గా మంచి బ్యాక్టీరియాని మనం చంపేశాము. ఇప్పుడు ఏం చేయాలి? మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోవాలి. సరుపులు పోస్తేనో, బ్లైటెక్స్లు పోస్తేనో, ఇంకోటి పోస్తేనో వేరుకుళ్ళుడు వస్తుంది అని చెప్పి షాపులలోకి పోతే అది శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలికమైన పరిష్కారం. మరి శాశ్వత పరిష్కారం ఏమిటి? శాశ్వత పరిష్కారం అనేది మంచి బ్యాక్టీరియా డెవలప్ కావాలి. మరి మంచి బ్యాక్టీరియా ఏ రకంగా డెవలప్ అవుతుంది? దానికి ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్లు ఏమన్నా ఉన్నాయా? మార్కెట్లో ఉన్నాయి, చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. కానీ మేము అందిస్తున్న ప్రోడక్ట్లు 2 ప్రోడక్ట్లు. ఒకటి RPS 76, 2 సాయిల్ గార్డ్. RPS 76 అనేది సాయిల్ గార్డ్ అనేది మీరు వాడగలిగితే 100% సొల్యూషన్ అనేది ఉంటుంది. వివరాలకు